ఈ రోజు మనం బ్యూటిఫుల్ బెంజ్ కార్స్ అన్బాక్సింగ్ చేసేపోతున్నాం. హలో, వెల్కమ్ బ్యాక్ ప్రజలారా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మొన్నే సన్ స్ట్రోక్ ఎండ దెబ్బకుని పడిపోయా. అవును గైస్, మామూలుగా లేవన్నమాట. మా హైదరాబాద్ లో ఎండలో ఒళ్ళు మళ్ళీ మామూలు అవడానికి 4 రోజులు పట్టింది. టెంకాయ నీళ్లు గెంకాయ నీళ్లు ఎన్ని దాగి. సో హెల్త్ జాగ్రత్త. ఈ సమ్మర్ లో బయట ఎక్కువ తిరగబాకండి. సర్లే కానీ మ్యాటర్ కొద్దాం. నాకు చిన్నప్పటి నుంచి బెంజ్ కార్లు అంటే చాలా ఇష్టం. కానీ మనమేమో మిడిల్ క్లాస్ లో పుట్టాం, అఫోర్డ్ చేయలేము. నిజం చెప్తున్నాను కదా, రోడ్ లో పోతున్నప్పుడు ఎవడైనా బెంజ్ కార్ వేసుకొని పోతూ ఉంటే వాడిని చూసిన ఒక ఫుల్ అసూయ, జలస్ వచ్చేసేది. ఒకవేళ వాడు బెంజ్ కార్ ని పార్క్ చేస్తున్నప్పుడు కీస్ తీసుకొని దొంగలిచ్చేద్దామా అని చెప్పి ఉండేది. బట్ ఈ రాబరీ అంతా చాలా బ్యాడ్ కదా. మంది మొదలే చాలా మంచిగా ఉండే. అందుకనే యూట్యూబ్ లో ఇన్ని సంవత్సరాలు కష్టపడి చెమట ఊడ్చి పని చేశాను గైస్. లెక్కలేనంత డబ్బు అయితే సంపాదించాను గైస్. అండ్ ఈ రోజు మనం ఒక బెంజ్ కార్ అయితే కొనబోతున్నాం. షాప్ కి వెళ్దాం మనం. అండ్ అంతకంటే ముందు నా యొక్క మినియేచర్ మోడల్ బెంజ్ కార్ కలెక్షన్ చూపిస్తాను రండి. ఇదిగో ఇక్కడే ఉన్నది చూడండి గైస్. ఇదే మెర్సిడీస్ AMG G సిరీస్. డబ్బా ఓపెన్ చేద్దాం గైస్, పెరికేద్దాం. లోపల కూర్చో ఉన్నది చూడండి గైస్. మనకి సుమో స్కార్పియో లెక్క ఉన్నది కదా, ఇదే మెర్సిడీస్ AMG G63. వెనకాల GT63 ని లాక్కోబోతున్నట్టున్నది చూడండి. ఇంకా బయటకైతే తీసేద్దాం మనం మన కారుల్ని. బాబా, నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా గైస్. వీటి బిల్డ్ క్వాలిటీ మాత్రం అమేజింగ్ అన్నమాట. చిన్నప్పుడు నేను హాట్ వీల్స్ అని చెప్పేసి కొన్ని కార్లు కొనుక్కొని వాళ్ళతో ఆడుకునేటోడిని. ఎగ్జాక్ట్ గా అలాగైతే ఉన్నాయి. ముందుగా మనం G63 మోడల్ గురించి మాట్లాడుకుందాం గైస్. అండ్ ఆ సింబల్ గమనించండి ఎంత బాగున్నదో. ఈ మోడల్స్ యాక్చువల్లీ లైసెన్స్డ్ కలెక్టిబుల్స్ అన్నమాట. ఇక్కడ డబ్బా మీద కూడా బెంజ్ సింబల్ వేసి ఏందో రాసున్నది చూడండి. ఇంత చిన్న కార్ అయినప్పటికీ లోపల దీనికి ఇంటీరియర్స్ కూడా ఉన్నాయి చూడండి గైస్. సీట్లు, స్టీరింగ్, ఎవ్రీథింగ్. అండ్ మనకి చక్రాలు భలే ఉన్నాయన్నమాట, నల్లగా. అండ్ ఒక చక్రానికి ఇంకో చక్రంతో అస్సలు లింకే లేదు. అండ్ ఇక్కడంతా ఏందో రాసున్నదిరా మనకి. మనం కనుక చూసుకున్నట్లయితే ఓహో ఇది మేడ్ ఇన్ థాయిలాండ్ అంట గైస్. నెక్స్ట్ GT63 చూడండి గైస్. ప్రాపర్ రేస్ కార్ లెక్క ఉన్నది కదా. ఈ కార్ లో డీటెయిలింగ్ ఇంకా బెటర్ గా ఉంటుంది గైస్. నిజంగా వాట్ ఏ లుక్స్. అసలు గ్రీన్ చక్రాలు వేసుకొని ఉన్నది చూడండి గైస్. అండ్ దీనిలో అసలు స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ తలుపులు ఓపెన్ అవుతాయి గైస్. దీనికి ఇందాక కార్ లెక్క కాదనమాట. ఇది చూడండి, అసలు మనకి ఇలా ఓపెన్ చేసుకొని కూడా మనం చెయ్యి అని చెప్పేసి ముందరికి వెళ్ళిపోవచ్చు దీనిలో. అండ్ లోపల స్టీరింగ్ ఎవ్రీథింగ్ కూడా మీరు చాలా క్లియర్ గా గమనించవచ్చు. ఇక్కడ ఈ 2 కార్లకి మనకి రిమోట్ కంట్రోల్ కూడా ఉండదన్నమాట. జస్ట్ అలా నెడితే ముందరికి వెళ్తాయి అంతే అనమాట. ఇవి మనకి కలెక్టిబుల్స్. అలాగే ఈ ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి గైస్. దీనికి ముందర ఇక్కడ హుక్ లాగా ఉన్నది గమనించండి. దీన్ని కరెక్ట్ గా మనం మన పెద్ద కారు G63కి వెనకాల ఇక్కడ దోపేయాలి. చూడండి వెనకాల తోకలాగా భలేగా వస్తుంది కదా. రేసింగ్ చేసేటప్పుడు మన రేస్ కార్ కి టైర్ పంచర్ లేదంటే ఫుల్ క్రాష్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ కార్ ని ఇక్కడ ఇలా పెట్టామా, ఇలా ఎక్కడికి కావాలంటే అది తీసుకెళ్లిపోవడమే. కార్ ఏమి వెనకాల ఉండేది కింద పడదు. ఇప్పుడు మనం కొనడానికి సేమ్ ఇలాంటి కార్లే పెద్ద వర్షంలో ఉన్నాయో. కార్ షాప్ కు ఫోన్ చేసి కనుక్కుందాం. ఏంటిది నా ఫోన్ లో 3% బ్యాటరీనే ఉందా? ఇలాగైతే కార్లో పెట్టి నేను కాల్ మాడేటప్పుడు ఫోన్ చచ్చిపోతుంది. వెంటనే చార్జ్ పెట్టి టైం కరెంట్ కూడా పోయిందేంటి? ఇలాంటప్పుడు మనం ఈ అగారో ఇగ్నైట్ పవర్ బ్యాంక్ వాడాల్సిందే. లైట్ వెయిట్, చిట్టిగా చూడండి గైస్ ఎంత కాంపాక్ట్ గా ఉన్నదో. దానికి తోడు ఏలాడి తీయడానికి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఏలాడి తీసినే. ఇక్కడ దీనికి సైడ్ లో ఉండే పవర్ బటన్ వస్తే మనకి పవర్ బ్యాంక్ లో ఎంత % ఛార్జ్ ఉన్నదో కనబడుతున్నది చూడండి గైస్ డిస్ప్లే లో. ఇన్ను అవుట్ కో టైప్ సి అండ్ అలాగే అవుట్ కో USB టైప్ A పోర్ట్ కూడా ఉంది. నేనైతే టైప్ C టు టైప్ C కనెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. కనెక్ట్ కనుక చేస్తే నా ఫోన్ ఛార్జ్ ఎక్కడ మొదలెట్టేసింది చూడండి గైస్. అండ్ అది కూడా ర్యాపిడ్లీ 45 వాట్ పవర్ డెలివరీ కారణంగా మనకి క్విక్ ఛార్జింగ్ అవుతుంది దీనిలో. అలాగే దీనిలో ఉండేది 10,000 mAh బ్యాటరీ. ఒకేసారి సైమల్టేనియస్ గా 3 డివైసుల వరకు ఛార్జ్ పెట్టుకోవచ్చు దీంతో. అదే పవర్ బ్యాంక్ ఛార్జ్ లో పెట్టినప్పుడు కరెక్ట్ గా 90 నిమిషాల్లో మనకి 0 నుంచి 90కి వెళ్ళిపోతుంది గైస్. చాలా ఫాస్ట్ గా అవుతున్నది అనమాట ఛార్జింగ్. టెస్ట్ చేసినప్పుడు మీరు ఈ పవర్ బ్యాంక్ ఏదైనా డివైస్ ని కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ కోసం దీనిలో ఒక బిల్ట్ ఇన్ స్మార్ట్ చిప్ అయితే ఉన్నది. షార్ట్ సర్క్యూట్, ఓవర్ టెంపరేచర్, ఓవర్ కరెంట్, ఓవర్ వోల్టేజ్ వీటన్నిటి నుంచి మీ డివైస్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. పవర్ బ్యాంక్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనండి. ఛార్జ్ ఎక్కిపోయింది వెంటనే మనం కార్ అంగడికి కాల్ చేసేద్దాం.
హలో ఎవడా నువ్వు? కారంకులు నీ దగ్గర బెంచ్ కార్స్ ఉన్నాయా? ఎర్రకాయ ఉన్నాయా? రెండు ఉన్నాయి. జస్ట్ 2 అవైలబుల్. అవి కూడా అయిపోవచ్చు, త్వరగా వచ్చాయి. వస్తున్నాను అంకుల్, 5 minutes లో ఉంటా. అంకుల్ నేను వచ్చేసా. వేర్ ఆర్ మై కార్స్? నీకు 4x4 కావాలా లేదంటే స్పోర్ట్స్ కార్ కావాలా? నాకు అవన్నీ ఏంటో తెలియదే. ఓ పని చేయి, నీ దగ్గర ఉండే 2 చూపించు, టెస్టింగ్ చేసి ఏది కొనాలి డిసైడ్ అవుతా. అయితే నువ్వు ఫస్ట్ ఇది ట్రై చేయి. ఇదే మెర్సిడీస్ బెంజ్ AMG విజన్ గ్రాండ్ టూరిస్మో. డోర్స్ చూడు రెక్కల్లా ఓపెన్ అవుతున్నాయి. చక్రాలు చూసావా? ఫుల్ గోల్డ్. చాలా పవర్ఫుల్ మోటార్ దీంది. కొంచెం వెనకలకలు అయితే ఎంత ముందరికి వెళ్ళిపోతుందో గమనించావా? ఓ మై గాడ్, పడిపోతుందేమో అని భయపడద్దు. ఎంత కరెక్ట్ గా ఆగిందో చూసావా? ఎంత లాగాలో ఇవన్నీ నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్. వావ్, సూపర్ టాలెంట్ అంకుల్. లోపల స్టీరింగ్ కూడా భలే వింతగా ఉంది చూసావా? దీనికి లైట్లు చూసావా ఎంత బాగా వెలుగుతున్నాయో? వావ్, అంతా సూపర్ నిజంగా. ఒకవేళ కనుక నేను ఈ రోజు దీన్ని ఆర్డర్ పెడితే దీని పెద్ద కార్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? జస్ట్ 6 months ఓన్లీ. నేను అన్ని రోజులు ఆగలేను. అలాంటప్పుడు 4x4 తీసుకో, అదైతే పెద్దది రెడీగా ఉంది. ఒరేకాయ వెంటనే దాన్ని పార్సల్ చేయి. మరి పైసలు? 6 రోజులు టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ఇద్దులే పో. ఓకే సార్, డబ్బులు కూడా కట్టుకున్న బెంచ్ కార్ వచ్చేస్తుంది. అయితే ఈ రోజు మనకి మన కార్ వచ్చేసినట్టుంది. వచ్చేసిన అంకుల్ తీసేస్తున్నా తలుపు. వెల్కమ్. డబ్బా మరి ఇంత పెద్దగా ఉందేంటి? మరి బెంచ్ కార్ అంటే మాత్రం ఉంటుంది. అమ్మ దీని మోసు ఫుల్ అలసిపోయా. టిప్లకి ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా? అయ్యి బనానాస్ వచ్చేయండి నాతో. ఓపెన్ గనక చేసినట్లయితే వామ్మో, చూడండి గైస్, మనకి కార్ ఎంత పెద్దగా ఉన్నదో. అండ్ ఇదేంది, చక్రాలు 1 2 3 4 ఇక్కడ పైన ఉన్నాయేంటి? అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ? అన్ని పార్ట్లు మనకి ఇట్లా సపరేట్ గా ఉన్నాయేంటి? అంటే ఇప్పుడు ఏంటి, నా కారు నేనే తయారు చేసుకోవాలా? అంతా ఓకే, కానీ ఈ కార్ అంగటోడు మనకి ఎంతకి పంపించింది? బెంజ్ కారేనా? బెంజే గైస్, ఇదిగోండి ఇక్కడ లోగో ఉన్నది గమనించండి. సో ఇంకా ఒక్కొక్క పార్ట్ తీసి ఫిక్సింగ్ చేసేద్దాం మనం. 1 2 అండ్ 3ది అండ్ 4 చక్రాలు. ఇక్కడ గ్రీన్ రంగులో లోపల ఏందో ఉన్నది గైస్ మనకి. ఓకే, అద్దం లెక్క ఉన్నది. అంటే మనకి కార్ కి ముందర ఇక్కడ పెట్టడానికి విండ్ షీల్డ్ అనుకుంటాను. నువ్వు కూడా ఇక్కడ కూర్చోమ్మా. నీ పడిపోయింది కదరా. నెక్స్ట్ ఇక్కడ గమనించండి గైస్, మనకి ఛార్జర్ ఇచ్చున్నాడు అనమాట. మన కారు ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్ అనుకుంటాను. ఇదిగోండి, దీంతో అయితే మనం ఛార్జ్ అయితే పెట్టుకోవాలి మన వెహికల్ ని. నెక్స్ట్ ఇవేమో మనకి బుజ్జి లైట్లు అనమాట, ఇండికేటర్ లెక్క ఉన్నాయి. అండ్ ఇక్కడ గమనించండి గైస్, దాంట్లో ఉన్నది మనకి చిట్టి వైట్ కలర్ రిమోట్ కంట్రోల్. అంటే మనకి ఇంత పెద్ద కారు ఈ చిట్టి రిమోట్ కంట్రోల్ తో అయితే ఆపరేట్ అవుతుంది గైస్. నా జీవితంలో నేను కొన్న అత్యంత పెద్ద ఆర్సీ కార్ ఇదే. సో ఇక్కడ కనబడుతున్నవన్నీ మనకి సపరేట్ గా వచ్చిన పార్ట్లు. డబ్బాలో ఉండేది మెయిన్ శరీరం. సో ఈ పార్ట్లను ఇంకా మనం ఫిక్సింగ్ అయితే మొదలెట్టేద్దాం గైస్. సో ఈ బాడీని డబ్బాలో నుంచి తీసేద్దాం మనం. ఇక్కడ బాగా బరువున్నది, నడుము నొప్పి వచ్చేస్తున్నది. మొత్తానికి నా ఫ్రెండ్ సహాయంతో దీన్ని బయటకి తీసి అయితే పెట్టేశాను. ఫస్ట్ మనం చక్రాలు బిగిద్దాం. అండ్ ఇక్కడ గమనించండి గైస్, మనకి ఒక పొడగాటి రాడ్ లెక్క ఉన్నది కదా. చక్రానికి గమనించినట్లయితే ఇక్కడ సెంటర్ లో బొక్క. ఇంకా కార్ ని బాహుబలి రేంజ్ లో పవర్ ఉపయోగించి ఎత్తామా. కరెక్ట్ గా ఏం చేసి చక్రం బొక్కలో రాడ్ ని పెట్టేయడమే. ఓహో, భలే పట్టేసింది చూడండి గైస్. ఇదిగోండి ఇటు పక్క బయటకు వచ్చేసింది చూడండి గైస్. మనకి ఇక్కడ రాడ్డు మనం కార్ కి పార్ట్లు బిగించడానికి స్క్రూలు, వాషర్లు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. డూ ఇట్ యువర్ సెల్ఫ్ గైస్. మనం చేత్తోనే అన్ని వేసేస్తాం అనమాట. మనకి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. స్క్రూని కూడా మనం అలా ఫిక్సింగ్ చేసేయడమే. ఫిక్స్ అవ్వవే అదే అంతే గైస్. చూడండి మనం ఎంత బాగా చేత్తోనే మనం పెట్టేశాము. సేమ్ ఇదే పద్ధతిలో 4 చక్రాలని మనం బిగిచ్చేసాము. అలాగే చిటి బ్లాక్ కప్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్. టైర్ కి ఇక్కడ స్క్రూ బయటికి ఎక్స్పోజ్ కాకుండా అండ్ అలాగే ఊడి పడిపోకుండా ఇది ప్రొటెక్షన్ లెక్క అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ పెట్టాలి. ఏంద్ర ఇది పట్టట్లేదు. అదే అంతే గైస్, సెట్ అయిపోయింది చూడండి. ఇలా టైర్ల క్యాప్లు పెట్టేస్తే మన 4x4 బెంజ్ కార్ యొక్క బేస్ స్ట్రక్చర్ రెడీ. సో గైస్, మన బెంజ్ కారు యాక్చువల్లీ 2 సీటర్ అన్నమాట. చూడండి, ఇద్దరు కూర్చోడానికి అయితే ఉన్నది. ఇక్కడ సర్కిల్ లేదనమాట, కొంచెం తేడా షేప్ లో బ్లాక్ స్టీరింగ్ విత్ రెడ్ బటన్స్. సైడ్ లో మిర్రర్లు కూడా ఉన్నాయి చూడండి గైస్. అండ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇవి అడ్జస్టబుల్. మన కూర్చునే పొజిషన్ బట్టి మనం వీటిని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడేమో పని చేయని ఏసీ
అండ్ చాలా స్విచ్లే ఉన్నాయి గమనించండి. అండ్ మనకి స్పీడోమీటర్లు అండ్ ఇక్కడ ఏందో ఉన్నదన్నమాట ఆడియో ప్లేయర్ అంట. ఈ కార్ ఎంత అడ్వాన్స్డ్ గమనించండి గైస్, అంతా ఆటోమేటిక్ అన్నమాట. మనకి గేర్ హ్యాండ్ బ్రేక్ ఏమీ లేవు, అంతెందుకు బ్రేక్ కూడా లేదన్నమాట. కింద క్లచ్ అసలు నథింగ్, ఓన్లీ వన్ పెడల్ గమనించండి. ఇక్కడ సీట్ కూడా మంచి స్ట్రాంగ్ అన్నమాట. ఇలా కూడా వచ్చేసింది ఏంద్రా, దీని మీద గైస్ మనం కూర్చోవాలి. అండ్ కింద ఏం జరుగుతున్నది ఇక్కడ, వామ్మో ఈ వైరింగ్లు గిరింగ్లు నాకు చాలా భయం. అందుకే బీటెక్ నేను ఈ మెకానికల్ ట్రిపుల్ అంతా తీసుకొని మనం ముందు చైర్ ఫిక్సింగ్ చేసేద్దాం. ఓకే బెటర్. ఇప్పుడు ఇక్కడ స్క్రూ వేయడానికి ఉన్నది చూడండి, ఆ పని చేయాలి మనం ముందు. ఇంకా మనం వెపన్ తీసేసామా, స్క్రూయింగ్ చేసుడే, ఇంకా కుర్చీ లేచేదిలే, మనకి ఆ వైర్లు కనపడేదిలే. విండ్ షీల్డ్ తో పాటుగా లేనిపోని కనెక్షన్స్ అన్ని ఇచ్చేసి లైట్లు కూడా పెట్టేసే వెనకాల. ఇవన్నీ వెలుగుతాయి మనం కార్ ఆన్ చేస్తే. ఇంక ఈ పెద్ద కార్ ని మనం స్టార్ట్ చేసే సమయం ఆసన్నమైంది. నేను పవర్ బటన్ కనుక వచ్చానంటే ఓహో గర్జిస్తోంది చూడండి గైస్, ఇది లైట్లంతా వెలిగిపోతూ. ఫస్ట్ మనం రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ చేద్దాం. ఇప్పుడు ముందర కనుక వచ్చామంటే వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు వీరాధి వీరుడొచ్చాడు. ఎంత గంభీరంగా కదులుతోంది చూడండి గైస్ మన కారు. మనకి కదిలేటప్పుడు రైట్ లెఫ్ట్ అండ్ అలాగే బ్యాక్ కూడా మనకి బ్యాక్ మనకి ఫ్రంట్ కన్నా ఫాస్ట్ గా వెళ్తున్నది కదా. ఇది ఇక్కడ రిమోట్ కంట్రోల్ లో ఎస్ అని చెప్పేసి ఉన్నది చూడండి గైస్. దీంతో మనం కార్ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఇంతసేపు సింగిల్ పాయింట్ ఉండింది అనమాట. ఇక్కడ ఇదిగోండి రెడ్ గా కనబడుతున్నది చూసారా, ఇంతసేపు ఇలా ఉండింది. అందుకనే నేను ఫ్రంట్ బటన్ నొక్కితే అలా స్లోగా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు స్పీడ్ 2 పాయింట్స్ పెట్టేశాను. అండ్ ముందరికి వచ్చామంటే ఓకే మనకి స్పీడ్ అయితే పెరిగింది గైస్. ఇది మూమెంట్ నెక్స్ట్ థర్డ్ లెవెల్ లో అయితే ఒరే 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 దూసుకెళ్ళిపోతాం చూడండి గైస్, రాకెట్. ఇక్కడ ఎం అంటే మనం చూద్దాంలే కానీ పి అంటే పార్కింగ్ మోడ్ గైస్. దీని కనుక వచ్చామనుకోండి మనకి ఇక్కడ ఇలా బ్లింక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మనకి పొరపాటున ఎవడన్నా దొంగ వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ వీట్ మన రిమోట్ కంట్రోల్ లో వచ్చేసి స్టీలింగ్ చేద్దామని చెప్పి ట్రై చేసినా కూడా అక్కడ కార్ కదలదు, అలానే ఉంటుంది. లైక్ దిస్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. దానికి అదే స్టీరింగ్ కదిలిపోతూ దూరం నుంచి చూడడానికి అదేదో ఒక గోస్ట్ నడుపుతున్నట్టున్నది కదా ఈ కార్ ని. ఈ కార్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ప్లేట్ మీద చూసుకున్నట్లయితే BH868 అంట గైస్. అంటే మనకి BH అంటే బ్యాంకాక్ కదా, మనకి బీహార్ ఏమో. హుక్కులేసి లాక్కెళ్ళడానికి ఈ కార్ కి ఇక్కడ 2 కూడా ఇచ్చున్నాడు గమనించండి. ఇంకా దీన్ని ఎక్కేద్దాం. ఇక్కడ సైడ్ లో మనకి డోర్ లాకింగ్ మెకానిజం కూడా ఉన్నది చూడండి. దీన్ని మనం ఓపెన్ లో కనుక పెట్టామంటే తలుపు ఎంత బాగా తెరుచుకుంటుందో కదా. ఇది నా బరువును మోస్తుంది ఆశిద్దాం. ఇంకా నేను ఎక్కేస్తున్నాను గైస్. అంటే పట్టేశాను ఇటు పక్క తలుపు తెరుచుకోపోయింది. లెట్ us లాక్ ద డోర్స్. 2 పక్కల మనం తలుపులు క్లోజ్ చేసామా, ఆన్ చేసేస్తున్నాను గైస్. ఇక్కడ కింద పెడల్ మీద కాలు ఉండింది గైస్, మనం కొంచెం పక్కకి అయితే పెట్టుకుందాం. ఇటు పక్క 2 స్విచ్లు ఉన్నాయి చూడండి గైస్. సో మనం స్పోర్ట్స్ మోడ్ లో పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడికి వెనకాలకు ఉండింది కనుక ఇందాక నేను పొరపాటు వెనకాలకి వెళ్ళిపోయాను. సో ఫ్రంట్ నొక్కేద్దాం. ఇంకా మనం డ్రైవింగ్ మొదలెట్టేయడమే. అదిరిపోతున్నది కదరా దీనిలో డ్రైవింగ్. ఇప్పుడు బ్యాక్ వేద్దాం. అండ్ సేమ్ పెళ్ళి అనమాట. ఓహో నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నది. దీన్ని నడిపేదానికైనా నాకు దీన్ని నడిపితే ఎంటర్టైనింగ్ గా ఉన్నది కదరా. అది బెంచ్ కార్ రేంజ్ గైస్. కాళ్ళ లోపల చేత నిజంగా కొంచెం ఈ తలుపులు తెచ్చుకొని ఇంకా బాగా స్ప్రెడ్ చేద్దాం గైస్ లెగ్స్ ని. ఇప్పుడు కొంచెం బెటర్. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ స్విచ్ లో మనం స్పోర్ట్స్ నుంచి స్వింగ్ కి అయితే మారద్దాం గైస్. అండ్ ముందరికి వెనకాలకి చూసారా గైస్ మూమెంట్ ఇలా మనల్ని ఊపుతూ ఉంటుందన్నమాట. సో నాలాంటి టైర్డ్ డ్రైవర్స్ ఈ మోడ్ పెట్టుకొని అలా నిద్రపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇది నిజంగా 4x4 కాదా టెస్ట్ చేద్దాం. మా వాళ్ళు ఎత్తి పట్టుకున్నారు చూడండి. అండ్ ఇక్కడ నేను బటన్ కనుక వచ్చారంటే ఓ వావ్ మనకి 1 2 అండ్ అలాగే ఇటు పక్క వచ్చేసినట్టయితే 3 4 టోటల్ 4 చక్రాలు కూడా తిరుగుతున్నాయి. అంటే నిజంగానే ఇది 4 వీల్ డ్రైవే గైస్. కాకపోతే ఆఫ్ రోడ్ వెహికల్ కాదు, ఇన్ హౌస్ వెహికల్. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే షాపింగ్ మాల్స్ లో కూడా ఇలాంటి వెహికల్స్ పోవడం మీరు గమనించుంటారు. దీనికి మెయిన్ రీజన్ టైర్లు చూడండి, ప్లాస్టిక్ కదా. సో ఇవి వెళ్ళాలంటే మనకి నేల స్మూత్ గా ఉండాలి. సో బయట రాళ్ళు రప్పల మీద ఎక్కించేసి దీన్ని నడిపేస్తే త్వరగా డ్యామేజింగ్ హ్యాపనింగ్ అసలు నడవదు. ఇది ఓన్లీ ఇండోర్స్. ఇప్పుడు స్టీరింగ్ లో ఉండే 2 బటన్లు చూద్దాం. ఇటు పక్క ఉండేది కనుక వచ్చాము అంటే ఓహో
ఇందానికి చూసారా గైస్, మనకి అదేదో ఒక పోలీస్ సైరన్ లెక్క వచ్చేస్తున్నది కదా. అండ్ ఆ సౌండ్ తో పాటుగా కార్ కి ముందర వెనకాల అండ్ అలాగే నా వెనకాల ఇక్కడ సైడ్ లో కూడా ఉన్నాయి చూడండి ఎల్ఈడి లైట్లు, ఇవన్నీ వెలిగిపోతాయి. అదే ఇటుపక్క ఉండే బటన్ కనుక నొక్కామంటే మనకి పాటలు ప్లే అవుతాయి గైస్. ప్రతి ఒక్కటి కాపీ రైటే అనమాట. ఇటు కనుక ప్లే చేశారంటే నేను ఇంతసేపు కష్టపడి తీసిన వీడియోకి వచ్చే డబ్బులంతా వేరే వాడికి వెళ్ళిపోతాయి. సో ఆపేద్దాం. ఇదిగోండి ఈ బటన్ నొక్కాలన్నమాట మనం డిజిటల్ ఆడియో ప్లేయర్ లో. సో అప్పుడు అయిపోతుంది. సో ఇక్కడ దీనిలో ఈ రెండు బటన్లు ఉల్టా ఉంటాయి అనమాట. మనకు గనక మనం స్టీరింగ్ లో ఈ బటన్ నొక్కితే మనకి సైరన్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ ఈ బటన్ కనుక నొక్కామంటే మనకి సైరన్ అయితే వస్తుంది. అండ్ ఇదేమో మనకి పాటల ఆన్ ఆఫ్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఉన్నాయి చూడండి గైస్ ఇంకో రెండు. అదేంటంటే దీనిలో ఇన్బిల్ట్ పాటలు ఉన్నాయి కదా, వాటిని ముందరికి వెనకాలకి మార్చుకోవడానికి పాటల గురించి మనకు వదిలే. నెక్స్ట్ ఇక్కడ కింద రెండు బొక్కలు ఉన్నాయి చూడండి గైస్. ముందుగా యూఎస్బి గురించి మాట్లాడదాం. ఇదేంటంటే ఛార్జింగ్ కోసం అనమాట. అక్కడ వైరు దోపేసి మనం కనుక మన ఫోన్ కి తగిలిచ్చేసామంటే ఫోన్ ఛార్జ్ అక్కడ మొదలెట్టేసింది చూడండి. ఈ మధ్య ఫోన్లకి మనకి 3.5mm జాక్ రావడం మానేసింది కదా. మనకి హెడ్ ఫోన్లు ఇయర్ ఫోన్లు గుచ్చుకొని మనం వైర్డ్ ఎండడానికి. కాకపోతే రీసెంట్ ట్రెండ్ గమనించారా, ప్రతి ఓడు మళ్ళా వైర్డ్ వాడుతున్నారు. సో మేబీ మళ్ళీ రావచ్చేమో. ఎనీవేస్ నా దగ్గర ఇంట్లో ఉండే ఏ ఫోన్ లో నాకు 3.5mm జాక్ లేదు. ఇప్పుడు వీటితో అయ్యే పని కాదని చెప్పేసి నేను మన ల్యాప్టాప్ అయితే పట్టుకొని వచ్చేసాను గైస్ మన కార్ యొక్క నెక్స్ట్ బొక్క కోసం. సో ఇక్కడ ఆక్స్ నుంచి ల్యాప్టాప్ ఆక్స్ కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇంకా వాట్ ఎవర్ సాంగ్ వి వాంట్ ఇట్టా మీరు పాటలు పెట్టుకొని దీనిలో ఊతు వినేయచ్చు గైస్. అగారో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సబ్స్క్రైబ్.